ప్రభు యొక్క ప్రేమను బట్టి అనేక సందర్భాల్లో మనము ఇరుకును పడిపోతూ ఉంటాం. అలా పడినప్పుడు మనము ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉండి, ఎలాగ ఈ సమస్య నుంచి గట్టెక్కాలి, ఎలా ఇందులో నుంచి బయటపడాలని అనుకుంటా ఉంటాం. మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఇరుక్కుపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు తెలిసే మన తెలివితేటలో లేదంటే మన జ్ఞానం వల్ల కూడా ఇరుక్కుపోతూ ఉంటాం. కానీ దేవుడు దేన్నైనా కూడా విడిపించగల సమర్థుడైన దైవికమైనటువంటి తలంపులతో మనము వెళ్ళి ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పకుండా ఆయన మనను బలపరుస్తాడు, మనల్ని విడుదలిస్తాడు మనకి. కనుక మనము ఎలా ఏమిటి అని కాకుండా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసినప్పుడు తప్పనిసరిగా ఆయన తన సహాయాన్ని మనకు అందిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలలో యెరోబాము రాజుగా ఉన్నటువంటి సందర్భాలు, యోధా జాతికి రెహబాము రాజుగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ కాలంలోనే ఇశ్రాయేలు ప్రజలు యోధా ప్రజలు విడిపోయినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాము. ఆ తర్వాత కాలంలో యెరోబాము ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్నప్పుడు యోధా వారి మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అలా ప్రకటించిన సందర్భంలో వాళ్ళందరూ పోగడి యోధా జాతి మీదకి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ యోధా జాతి అంతా కూడా వారికి ఏమి తొయ్యాలో అనేటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను మీకు చూడండి ఒకసారి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనం. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబీయా యోధా వారి మీద ఏలనారంభించెను. ఇప్పుడు యోధా జాతి అంతటికి కూడా, యూదులందరికీ కూడా అబీయా రాజుగా ఉన్నాడు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలందరినీ యెరోబాము పరిపాలన చేస్తున్నాడు. ఓకేనా? ఇలా పరిపాలన చేస్తున్నప్పుడు అబీయాకు యెరోబాముకు కూడా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ కింద 3వ వచనంలో చూస్తే అబీయాకును యెరోబాముకు యుద్ధం కలుగగా అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధం చేశాడు. ఎంతమందిని పెట్టాడట? 4 లక్షల మందిని పెట్టి యుద్ధానికి వ్యూహరచన చేశాడు. చేసి ఆ టైంలో 4వ వచనంలో అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు శమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యువతలేమో యోధారాజు అయినటువంటి అబీయా వినండి, అవతలేమో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి యెరోబాము ఇక్కడ 4 లక్షల మందిని వ్యూహరచన చేసి సిద్ధపాటు చేసేసాడు. ఇప్పుడు అబీయా ఒక కొండ మీద నిలబడి ప్రకటన చేస్తున్నాడు. యుద్ధానికి సిద్ధపాటు కలిగి లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసి నీతో మేము యుద్ధం చేస్తామన్న యెరోబాముతో మాట్లాడుతున్నాడు. అక్కడ యెరోబామా 4వ వచనంలో, యెరోబామా ఇశ్రాయేలు వారలారా మీరందరూ నాకు చెవి యొగ్గండి, ఒకసారి నా మాట వినండి అని అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ, అక్కడ ఉందో చూడండి చదివినప్పుడు, అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకున్నారు. ఏం చెప్తున్నాడు? నువ్వు వచ్చి చాలా అడావిడి చేస్తున్నావు, 4 లక్షల మంది సైన్యాన్ని వేసుకుని మీదకి వస్తున్నావు, కానీ దావీదు సంతతితో దేవుడు భంగము కాజాలని నిబంధన, అంటే నీ సంతతి వారు ఎల్లప్పుడూ ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా నిలబెట్టాడు. నువ్వేంటి ఇష్టానుసారంగా ఉంటున్నావు? సొలొమోను కాలంలో జరగాల్సింది జరిగిపోయింది, దావీదు కాలంలో కూడా అయిపోయింది. ఆ తర్వాత రెహబాము కాలంలోకి వచ్చేటప్పటికి రెహబాము చిన్న వయసులో ఉన్నప్పుడే నువ్వు యుద్ధం ప్రకటన చేశావు. అది కూడా చాలనట్టుగా 2 దూడలను 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అక్కడ కూడా యాజకులు కాని వారిని, లేవీయులు కాని వారిని, దేవుళ్ళు కాని వారికి, యాజకులు కాని వారిని అక్కడ పెట్టి వాటికి బలులర్పించడానికి నువ్వు ప్రేరేపించావు. ఇన్ని తతంగాలు నువ్వు చేశావు. ఇవన్నీ చేయడం వల్ల నువ్వు దేవునికి విరుద్ధమైపోయావు అని ఈ ప్రకటన అంతా కూడా కొండ మీద నిలబడి ఎవరు చెప్తున్నారు? అమ్మా, ఎవరు చెప్తున్నారు అక్కడ? ఎవరైనా యోధా రాజైన అబీయా చెబుతున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు రాజైన యెరోబాముకి. ఇది గుర్తుపెట్టుకోండి. అలా చెప్తున్నప్పుడు ఆ 11వ వచనంలో, వారు ఉదయాస్తముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయొచ్చు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభం ప్రమిదలు ప్రతి సాయంత్రం ముట్టించుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము, గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. అబీయా చెబుతున్నాడు, మా దేవుడు మాకేం చెప్పాడో మేము అది చేస్తున్నాం, కానీ మీరు దేవునికి విరుద్ధం చేస్తున్నారు.
దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది మీరు చేస్తున్నారు, మా దేవుడు మాకేం చెప్పాడో అది మేము చేస్తున్నాం అని వాళ్ళు చెప్పారు. మీరు ఇంత చేస్తున్నారు కదా, మీరు ఇంత చేసి ఒకవేళ మా మీదకి మీరు యుద్ధానికి రావాలనుకుంటే, మీరు మా మీద యుద్ధానికి వచ్చినా మా మీద మీకు జయము కలగదు అని చెప్పాడు. చెప్పాడా నమ్మకంతో? మీరు మా మీదకి యుద్ధానికి వచ్చినా కూడా మా మీద మీకు జయం కలగదు. ఎందుకంటే మీరు చేసేవన్నీ దేవునికి విరుద్ధమైన పనులే. మనమైనా సరే చూడండి, మనం దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ చేసి ప్రార్థన చేసుకుంటే ఎట్లా? కనుక మీరు చేసే కార్యాలన్నీ దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు. ఆయనకి నచ్చని పనులన్నీ మీరు చేస్తున్నారు. ఇన్ని పనులు మీరు చేస్తే మీరు జయమందరు అని చెప్పారు రాజైన అబియా. అయినా సరే ఇతను ఏం చేశాడు, యెరొబెయాము ఏం చేశాడో తెలుసా? వాళ్ళెవ్వరి మాట వినకుండా ఎక్కడెక్కడ సైన్యాన్ని పెట్టాలో, ఎలా పెట్టాలో అలా పెట్టేశాడు. 4 లక్షల మందిని. భలే ఉంటదన్నమాట. చూడండి ఒకసారి అది 13 వచనం చూడండి. యెరొబెయాము వారి వెనకటి భాగమందు మాటుగాండ్రును కొంద నుంచి సైన్యము యోధా వారికి ముందును మాటుగాండ్రు వారికి వెనకను ఉండునట్లు చేశాను. అంటే ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? యోధారాజు పిలిచి చెప్పాడు. ఎవరు యోధారాజు? ఎవరు? అబియా యోధారాజు చెప్పాడు, ఎవరి బాబును వెన్ను చేసినా జయమందు అన్నాడు. ఇశ్రాయేల్ రాజు ఇప్పుడు ఈయన ఎవరు? యెరొబెయాము. ఈయన ఏం చేశాడంటే, నీ పన్నిదే నా పన్నాదే అన్నాడు. అని ఇప్పుడు యోధావారి జాతికి అవతల పక్కన కొంతమంది, యువతల పక్కన కొంతమందిని మొత్తం పెట్టించేశాడు. ఇప్పుడు మధ్యలో యోధావారు ఉన్నారు. అదే అంటున్నానమాట. మనకు తెలియకుండానే మనం ఇరుక్కుపోతాం కొన్నిసార్లు. తెలిసి కూడా కొన్నిసార్లు ఇరుక్కుపోతాం. అరెరెరే! ఎంత పొరపాటు అయిపోయింది, ఇలా చేసామేంటి అనుకుంటాం. ఓవర్ లుక్ అయిపోయిందన్నమాట. అలాగేంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదో చేద్దామనుకుని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా కూడా ముందు వెనక కూడా ఆవరించేశారు వీళ్ళు. ఇప్పుడు ముందుకెళ్ళడానికి లేదు, వెనక్కెళ్ళడానికి లేదు. అసలు ఎలా ఉంటది చూడండి ఇప్పుడు అక్కడ పరిస్థితి. అప్పుడు ఎటెళ్ళాలి? అపవాది కూడా మనకి కొన్ని సార్లు మన దారులన్నీ మూసేస్తాడు ఆడు. అటు వెళ్ళడానికి ఉండదు, ఇటు వెళ్ళడానికి ఉండదు. ఎటు వెళ్దామన్నా ప్రమాదమే చిక్కుంటది అక్కడ. ఎటు వెళ్దామన్నా ప్రమాదంగా ఉంటది. ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. అయ్యో బాబోయ్ దేవా! ఇప్పుడు నేను ఏం చేయాలి? అటు వెళ్ళలేకపోతున్నాను, ఇటు వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది మరి. అప్పుడు అసలు కొంతమంది అయితే ఆ టైంలోనే చేయకుండా పనులన్నీ తప్పులు చేసేస్తా ఉంటారు, పొరపాట్లు చేసేస్తా ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక అవసరమైతే వాళ్ళ కాలమే పడి దండం పెట్టేస్తా ఉంటారు. అంటే వాళ్ళకు లోబడిపోతారు. ఇక నా వల్ల కాదు, నేనేం చేయగలను ఇప్పుడు? దేవుడు ఉంటే తర్వాత చూసుకుంటాడులే, కానీ ఇప్పుడు ఫస్ట్ ఈ గండం మేంచి నేను ఏమైపోవాలి? గండం దగ్గర నుంచి ఫస్ట్ ఈ గండం మేంచి నేను తప్పుకోవాలి కాబట్టి వాళ్ళ కాలు పట్టుకున్నా పట్టుకుంటాను. ఫస్ట్ దీని నుంచి నేను బయటపడిపోవాలి కాబట్టి దేవుడి దగ్గర అవసరమైతే క్షమాపణ కోరుకోవచ్చులే, అని క్షమించేస్తాడులే అని బలహీనమైపోయేటువంటి పరిస్థితులు కూడా మనకు వచ్చేస్తాయి. చాలాసార్లు ఉంటాయి ఇలాంటివన్నీ. మనకు తెలియకుండానే అయిపోతూ ఉంటాయి. అయితే అక్కడ వాళ్ళు చూడండి, అక్కడ 14 వచనంలో యోధా వారు తిరిగి చూచి యోధులు తమ ముందును వెనకను ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేశారు. ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు గ్రహించుకున్నారు. ముందు శత్రువులు ఉన్నారు, వెనక శత్రువులు. ముందు వెనక ఆవరించేశారు ఇప్పుడు వీళ్ళు. ఇప్పుడు ముందు వెనక ఆవరించేది మరి ఎటు వెళ్ళాలి ఇప్పుడు? వాళ్ళు ఏం చేయనటువంటి పరిస్థితి. అంతే కదా మరి. అప్పుడు మనం అదే పరిస్థితి మనకు వచ్చినా కూడా మనం ఏమైపోతాం ఇప్పుడు? శత్రువుకు లోబడిపోతాం కదా అవసరమైతే. కానీ వాళ్ళందరూ పొగడి ప్రార్థన చేసిరి. చాలాసార్లు విచిత్రంగా ఉంటది, మనకు తెలియదు. ఇంకొక చిన్న మాట ఏంటంటే, అటువంటి సందర్భాల్లో మన మనోనేత్రంలో కూడా మూయబడతాయి. ఏం చేయాలనేది కూడా మనకి ఏమీ తొయ్యదు. ఏం చేయాలో కూడా తొయ్యదు మనకి. ఎటు మాట్లాడాలో మనకి తెలియదు. విచిత్రంగా ఉంటాయి. అలాంటి సమయంలో యుక్తిని ప్రదర్శించుకోవాలి. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మనకు ఏమీ తొయ్యని పరిస్థితుల్లో మనం కళ్ళు మూసుకుని ప్రేయర్ చేయాలంటే. మనకి ఏమీ తోచదు. కొన్నిసార్లు ఆ మోకాల మీద పడి ఏడుస్తూ ఉంటాం, ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఎటు తోయటం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అని మనకు అర్థం కాదు. అలాంటి సమయంలో కూడా మోకాళ్ళ మీద పడి దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. వాళ్ళు వెంటనే మోకాళ్ళు వేశారు, ప్రార్థన చేశారు. యాజకులను బోరలు ఊదిరి. అప్పుడు యోధావారు ఆర్భటించిరి. యోధావారు ఆర్భటించినప్పుడు యెరొబెయామును ఇశ్రాయేలీయులు వారందరూ అబియా ఎదుటను యోధావారి ఎదుటను నిలవలేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యోధావారి ఎదుట నుండి పారిపోయారు. అసలు మీరు ఊహించండి, ఇప్పుడు ముందు వెనక ఆవరించి మధ్యలో ఉండిపోయారు. అటు వెళ్తే వాళ్ళే చేస్తారు, ఇటు వెళ్తే వీళ్ళే చేస్తారు. కానీ అలాంటి టైంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశారు. యాజకులు బోర్లు ఊదారంటే దేవుడు మా పక్షాన ఉన్నాడు, ఆయన మాకు సహాయం చేస్తున్నాడు. ముందు వెనక మీరు ఆవరించిన మా చుట్టూ కూడా ఆయన కూడా ఆవరించున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన మాకు తోడున్నాడు అని వాళ్ళు గట్టిగా ఆర్భాటం చేశారు. గట్టిగా కేకలేశారు, దేవుడు మాకు తోడున్నాడని. ఆ కేకలేసి యుద్ధానికి కాలు దివి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కార్యం ఎవరు చేస్తున్నారు? ఎదురుగుండా కనిపించేది మనుషులే. కానీ కార్యం చేసేది, అక్కడ యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. మనకు తెలుసు కదా దావీదు యుద్ధం చేస్తాడని. మనకు తెలుసు కదా. అంత గొలియాతుని దావీదు కొట్టేస్తాడా? కొట్టేయగలుగుతాడా? ఎలా కొట్టగలిగాడంటే దేవుడు అతనిలో ఉండే ఆ దుష్టుణ్ణి కొట్టించాడు. కాబట్టి ఎదురుగుండా కనిపించేది మనుషులు వాళ్ళే. కానీ వెనకుండా యుద్ధం చేసేది ఆయన మొత్తినందున వాళ్ళందరూ ఏమైపోయారంట? వాళ్ళు ఎదుటి నుండి పారిపోయారు. చూడండి, అప్పుడు దేవుడు వారిని యోధా వారి చేతికి అప్పగించినందున అబీయాయు అతని జనులు వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులయ్యిరి. 4 లక్షల మంది చేసుకుని వచ్చేస్తే దేవుడు ఏం చేశాడు? ఇంకో 1,00,000 మందిని కూడా వేసేసాడు. రౌండ్ ఫిగర్ చేశాడు ఆయన. కాబట్టి మనం అనుకుంటాం, అయ్యి బాబోయ్ ఎలాగా ఇప్పుడు దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఎలా రావాలి అని అనుకుంటాం. కానీ అబీయా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి చేయాల్సినటువంటి కార్యాలు చేశాడు. తను దేవుణ్ణి ఆశ్రయించాడు. అక్కడ ఉంటుందన్నమాట 18వ వచనంలో, ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిదిరి గాని యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున హేతువ చేత జయముందిరి అని. ఆ తర్వాత కాలంలో యెరోబాము అబీయా బ్రతుకున్నంత కాలంలో మరలా తిరిగి బలం పొందుకోలేదు. ఆ తర్వాత యెహోవా అతన్ని మొత్తినందున అతడు మరణం పొందాడు, చచ్చిపోయాడు. తర్వాత అబీయా కాలంలో యెరోబాము చనిపోయాడు. అంటే దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు తన కృప చేత మనల్ని బలపరిచినప్పుడు మనము బలహీనము కాక ఎవరి మీద ఆధారపడాలి? ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏమన్నాడు ఆయన? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరేమవ్వాలి? ఇదిగో ఆయన యందు మీరు బలవంతులు కండి. మీరంతటి మీరు బలం తెచ్చుకోవాలనుకుంటే ఆ బలం పనిచేస్తుందా అమ్మా? ఆ బలం పనిచేస్తుందా? మన బలం ఎంతసేపు ఉంటుంది? ఒకవేళ మన బలం ఉంటే మన బలం ఎంతసేపు ఉంటుంది? మనం ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఉంటుంది. తర్వాత ఏమవుతామమ్మా? ఒంట్లో శక్తి అయిపోగానే ఏమవుద్ది? ఇప్పుడున్న ఈ ఎండలు మంచివి కాదు. ఇప్పుడున్న ఎండలు మంచిది కాదు. ఈ ఎండలు అసలు మంచివి కాదు. వెరీ డేంజరస్ ఇవి. అలా తిరిగామంటే ఖచ్చితంగా పడిపోతాం. కనుక ఎలాగ మనం ఆయన మీద ఆధారపడాలంటే మనకి ఇచ్చినటువంటి స్థితిగతులన్నీ కూడా ఆయన వైపు చూస్తూ బలం తెచ్చుకోవాలి. ఇప్పుడు యోధా వారు చుట్టూరు కంచి వేసినట్టుగా చుట్టూరు కూడా శత్రువులు మూగారు, కానీ దేవుడు వారిని విలిపించాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగం. ఫిలిప్పీ పత్రిక 4:13 తొందరగా చదవాలి. నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను. అంటే ఎట్లా మరి? నన్ను బలపరచు వానియందు అంటే మనల్ని బలపరిచేవాడు ఎవరైనా? ఆయన మనల్ని బలపరిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆయన బలం ఇవ్వకపోతే మన బలం ఆ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఉంటుంది, శక్తి అయిపోగానే పోతుంది. కానీ ఆయన బలపరిస్తే ఎప్పటికీ పోదు. అలాంటి శక్తిని దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మెలకుగా ఉండడం ఆయన యందు, విశ్వాసమందు నిలకడగా ఉండడం ఆయన యందు, పౌరుషము కలిగి ఉండడం అది కూడా ఆయన యందే, బలవంతులై ఉండడం అది కూడా ప్రభువునందు. కనుక ఏ కార్యము చేసినా ప్రేమతో చేయమంటున్నాడు. శత్రువును జయించగలటువంటి శక్తి దేవుడు మనకిస్తాడు. అయితే మనము ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. వాళ్ళందరూ మరి అంత కష్టం వచ్చేస్తే వాళ్ళందరూ పోగొడి ప్రార్థన చేశారట కదా. మనం ఆ టైంలో ప్రార్థన చేస్తామా? మనుషుల వైపు చూస్తాం కదా. ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తారు, ఎవరు మనల్ని కాపాడతారు, ఇలాంటి టైంలో ఎవరున్నారు, ఎవరు చెప్తే బాగుంటుంది అనుకుంటాం. ఒక్కోసారి ఎవరికి చెప్పే టైం కూడా ఉండదు. అందరూ ఉంటారండి, అందరూ ఉంటారు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ ఉంటారు. కానీ ఆ సమయానికి ఎవరో దొరకరు. ఇంట్లో 5-6 ఫోన్లు ఉంటాయి, 10 ఫోన్లు ఉంటాయి, కానీ ఆ సమయానికి ఏ ఫోను పనిచేయదు. అందరూ ఉంటారు, ఎవరు అందుబాటులో ఉండరు. అన్ని ఫోన్లు ఉంటాయి, ఏ ఫోను పనిచేయదు. చూసారా? సమయము దేవుని స్వాధీనంలో ఉంటుంది, మన స్వాధీనంలో ఏమి ఉండదు. కనుక నాకేంటి అనుకోవడానికి కూడా లేదు. కనుక సమస్తము ఆయన చేతికి అప్పగించి, ప్రభువా నీ చిత్తమైతే ఈ కార్యం చేయండి అని అడగాలి. ఆ రోజున వాళ్ళు ప్రార్థించారు గనక దేవుడు అద్భుతాన్ని చేసి వారికి విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజు కూడా అపవాది మన మీద అనేక దాడులు చేస్తూ ఉంటాడు. అయినా పర్వాలేదు, ఆయన మనకు విజయం ఇచ్చేవాడు.